ఇప్పుడిప్పుడే యోగా యోగా చెబుతున్నమాట. నేను నా చిన్న వయసు మొదలుకొని యోగా చేసిన మనిషి. యోగా దానిలో రాజయోగ అని చెప్పి ఒక సిద్ధాంతం, ఆ సిద్ధాంతం ప్రకారం ఆ రాజయోగ చేసి దాని లాస్ట్లో ఏమవుతుంది సార్, నా శరీరం నుండి నేను బయటకి వెళ్ళిపోతాను. శరీరం నుండి నేను బయటకు వెళ్ళా అంటే నేనంటే అప్పుడు ఎవరు? ఆత్మ. నేను ఒక ఆత్మ. ఈ శరీరము ఏం చేసినంటే ఆత్మ ఆయన యథార్థమైన మనిషి ధరించి ఉన్న కేవలం బట్టలు మాత్రమే, ఒక వస్త్రం. కాబట్టి అంటే వెళ్ళిపోయి చనిపోవడం కాదు, పోయిన తర్వాత నాకు ఇష్టం ఉన్న ఒక జంతువు కానీ ఇంకొక మనిషి కానీ తనలో ప్రవేశించి నాకు ఇష్టం ఉన్నదో ఆ వ్యక్తి ద్వారా చేయొచ్చు. ఇప్పుడు దొంగతనం చేయాలి అనుకో, అంటే నేను దొంగతనం చేయాలంటే ఆత్మ నేను వెళ్ళి ఒకరిలో ప్రవేశించిన ఆ వ్యక్తి ద్వారా దొంగతనం చేయొచ్చు. ఇది నా కంట్రోల్లో ఉంది. ఇంకా అంటే మీరు ఇది నమ్ముతున్నారా, దాన్ని నిజమా అవుదామని నేను అంటే నమ్ముతున్న వారు. ఎందుకంటే కొందరికి తెలుసు కాబట్టి, తెలియలేని వారు అసలు ఏమవుతుంది ఇది అబద్ధం అని చెప్తాను. గూడు విడిచి ఇంకా ఈ గూడు విడిచి ఇంకా వేరే ఒక గూడులోనికి వెళ్ళడం, అదే చెప్తాను అన్నమాట. గూడు విట్ట కూడు ప్రవేశం, మలయాళంలో అట్లా చెప్తుంది. నేను ఇది స్టార్ట్ చేసిన అన్నమాట. ఈ స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజు తర్వాత ఏమైంది తెలుసా, ఈ చెప్పిన ప్రకారం నా శరీరం నుండి నేను బయటకు వచ్చింది. నా శరీరం అట్లా పడుకొని ఉన్నది నేను చూసిన అన్నమాట. నేను ఇట్లా పైకి వెళ్ళిపోతుంది, శరీరం కింద పడి ఉంది. ఇట్లా వెళ్ళిపోతున్న సమయంలో అంటే దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది చేసినప్పుడు ఎవరి దగ్గర ఉండొద్దు, ఎవరు కూడా ఈ శరీరంలో ముట్టొద్దు. ముట్టినైతే వెళ్ళిపోతున్న నాకు ఇంక తిరిగి రారాదు, ఇదే సమస్య. కాబట్టి మా అమ్మ స్నానం చేసడానికి వెళుతున్న సమయంలో ఆ టైం చూసుకొని నేను ఇదని చేస్తాను అన్నమాట. కొద్ది సమయం పడుతుంది, నది పక్కనే ఉంది. నదిలోనికి వెళుతున్న ఒక గంట సేపు దొరుకుతుంది. ఈ సమయంలో నేను ఇది చేస్తాను అన్నమాట. అయితే నేను ఇట్లా వెళ్ళిపోతున్నప్పుడు నేనేం ఆలోచించానంటే, ఒకవేళ నేను తిరిగి ఎవరో టచ్ చేసిన అయితే శరీరంలో ముట్టినైతే నాకు ఇంకా తిరిగి రావడం సాధ్యం కాదు. అప్పుడు నా అమ్మాయి చూడాలి. నా అమ్మాయి అంటే చాలా బాగా ప్రేమ నాకు అమ్మాయి ఇంకా చూడరాదు కదా అని భయం పుట్టినన్నమాట. ఏదో ఒక అనవసరమైన భయం. ఎవరికి? ఈ శరీరం కాదు, వెళ్ళిపోతున్న నాకు. అంటే మనసు అంటే నాలో ఉంది అక్కడ, అదే అర్థం. అంటే ఇట్లా భయపడినప్పుడు ఏమైంది తెలుసా, పైనుండి నేను కిందికి ఈ శరీరంలోనికి పడినన్నమాట. ఇంకా లేచిన తర్వాత ఇది చెయ్యాలి, ఇంకా చెయ్యాలి ఇది, కానీ భయం. అంటే ఏదో అవుతాను భయం. ఇంకా నాకు ఏం కావాలి తెలుసా, ఇది తెలిసిన ఒక మాస్టర్ కావాలి, ఒక గురువు కావాలి అన్నమాట. గురువు లేకుండా ఇంకా చెయ్యరా. కానీ ఈ విషయమే తెలిసిన వారు మా ఊర్లో ఎవరు లేరు. ఇంకా గురువు ఎక్కడ నుండి దొరుకుతుంది? ఇట్లా గురువు గురించి ఇట్లా వెతుకుతున్న సమయం ఏమైనంటే, మా ఊరిలో అంటే సాయంకాల సమయం డ్రమ్ము కొట్టుతుంది, పెద్ద పాట వినపడుతుంది, ఇట్లా అన్నీ నడుస్తుంది అన్నమాట. నా స్నేహితుడు ఒక అతడు నాతో పాటు ప్రతిరోజు సాయంకాలం ఆట ఆడడానికి వచ్చిన ఆయన కొద్ది రోజుల నుండి రావడం లేదు. మధ్య ఒక రోజు కలిసినప్పుడు ఆయన ఏం చెప్పినా నాకు జ్ఞాపకం లేదు. ఆయన ఏం చెప్పినంటే, అక్కడ ప్రేయర్ మీటింగ్ ఏదో ఉంది, నేను దానికి సాయంకాలం దానికే వెళుతుంది. అయితే ఆయన చెప్పిన దాన్ని బట్టి ఇదేంటి తెలుసుకుందామని అనుకొని నేను కూడా ఒకరోజు తనతో పాటు వెళ్ళాను. ఇలాంటి ఒక హాళీలు కూర్చొని ఒక ఇంటిలో చాలా మంది ఉంది. మేము వెళ్ళినప్పుడు వరకు బాలు చాలా కన్ను మూసుకొని పాట పాడుతుంది, స్తోత్రం, చాలా ఆనందంగా అనిపించింది. నేను కూడా వెళ్ళి ఏం చేసినంటే ఒక మూలకి ఇట్లా కూర్చున్నమాట. కొత్తగా కాదా కాబట్టి నాకు మొత్తం అంటే ఎవరు ఉంది అన్ని చూసిన పరిచయం ఉన్నవారే. అంటే అన్ని జరుగుతున్న అన్ని ఇట్లా నేను చూసుకొని ఉంది. అందరూ ప్రార్థన చేస్తుంది, పాటలు పాడుతుంది, ఇవి అన్నీ జరుగుతుంది. నేను ఇట్లా చూసుకొని ఉంది. ఈ సమయంలో పాటలు ఆపిన తర్వాత ఒక వ్యక్తి నా లెక్కనే ఒక యవ్వనస్తుడు, నాకు పరిచయం ఉన్న వ్యక్తి, ఆయన ఏం చేసింది సార్, బైబిల్ పట్టుకొని
ఇట్లా లేచినమాట. అక్కడ నిలబడిన తర్వాత ఆయన మనకు ఒక వాక్యం చదువుకుందామని చెప్పి ఆ వాక్యం మీరు ఒకసారి చదవాలి. స్తోత్రం. ఆయన ఆ రోజు చదివిన వాక్యం ఎలాగ ఉంది తెలుసా? యోహాను సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. చదవండి. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచెను. మీరు చూడండి. స్తోత్రం. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నైతే ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నవారు ఒకసారి ఆ వాకు చదివి చూడండి. సరే, సమయం లేదు కాబట్టి నేనే చెప్తాను. మలయాళ బైబిల్లో నా భాషలో ఎట్లా ఉంది తెలుసా? గురువు వచ్చి ఉన్నాడు, నిన్ను పిలుచుచున్నాడు ఆ వాకు ఎట్లా ఉన్నా అంటే, గురువు వచ్చిచున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. ఆ వాక్ ఎట్లా వచ్చిందని తెలుసా? వాక్యం ఆయన ఆత్మశక్తితో చెప్పిండే బోధకుడు వచ్చి ఉన్నాడు, నిన్ను పిలుచుచున్నాడు. మలయాళ భాషలో గురువు వందిటొండ నిన్నేం విളിക്കുന്നു. ఈ వాక్యం ఎట్లా వచ్చిందంటే పెద్ద బుల్లెట్ లెక్కనే హృదయ లోపలికి వచ్చి తాకినమాట. నేను గురువుని వెతుకుతుంది. స్తోత్రం. ఇప్పుడు ఏం చెప్పుతున్నాడంటే, గురువు ఇక్కడ వచ్చి ఉన్నాడు, నిన్నే కూడా పిలుస్తుంది చెప్పినమాట. అక్కడ మొదలుకొని నా హృదయం ఎట్లా అయిపోయింది, నలిగిపోయినమ్మా. నేను అక్కడ కూర్చొని ఏడు కూడా మొదలుపెట్టి లాస్ట్లో ఈ గురువును నేను నా రక్షకుడుగా ప్రభుగా అంగీకరించింది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ఇలాగ నేను రక్షింపబడి. స్తోత్రం. మీరు చూడండి, దీనికి చెప్పుతున్న పేరే తిరిగి జన్మించడం. ఏం జన్మించడం? నేను ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన వ్యక్తియే. బైబిల్ అన్నీ చదివింది మా అమ్మాయిని బట్టి. మీరు తల్లిలారు ఈరోజు ప్రయత్నం చేసినైతే మీ పిల్లలు కూడా ఇట్లా చదువుతుంది. తల్లిలారు తప్పకుండా చేయాలి అన్నమాట ఈ కార్యం. పిల్లలను సాయంకాలం దైవ సన్నిధిలో కూర్చోబెట్టి బైబిల్ చదివించాలి. ఇప్పుడు మంచిగా ఉండడం లేదు కావచ్చు, తర్వాత అయితే కూడా దేవుడు వారిని దర్శిస్తుంది, దేవుడు విడిపిస్తుంది అన్నమాట. అర్థమైందా? కాబట్టి ఆ బాధ్యత మీరు ఈరోజు పొందుకోవాలి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అలాగే స్తోత్రం. ఈ వాక్యమును పట్టి నేను తిరిగి జన్మించి. మీరు ఆ వాక్యం విన్నారా? తిరిగి జన్మించడం. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక మనిషి ఎలాగ తిరిగి జన్మిస్తుంది అని ఒక ప్రశ్న ఉంది బైబిల్లో. ఎవరు అడిగిందా? నికోదేము అడిగినమాట. ఈ తిరిగి జన్మించడం అని పదం మొదటి చెప్పినది ఎవరు? యేసుక్రీస్తు వారే చెప్పినమాట. యేసుక్రీస్తు వారు నికోదేముతో చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? దైవ రాజ్యం నీవు చూడాలంటే నీవేం చేయాలి? తిరిగి జన్మించాలి. స్తోత్రం. ఆ వాక్కు శ్రద్ధగా వినండి. దైవ రాజ్యం ఎక్కడ ఉన్నాడు? సాక్షి, మిగిలిన సాక్షి తర్వాత చెప్తాం. స్తోత్రం. ఇక్కడే తప్పు. దైవ రాజ్యం అక్కడ కాదు, ఇక్కడే ఉంది. దైవ రాజ్యంలో ఎప్పుడు ప్రవేశిస్తాం? ఇప్పుడు, ఈరోజు. స్తోత్రం. దానికి కేవలం ఒకటి మాత్రం ఉండాలి. ఏం చేయాలి? తిరిగి జన్మించాలి, లేకపోతే దేవుని రాజ్యం చూడరాదు అని చెప్పిన. ప్రవేశించడం రెండవది విషయం. మొదటి చూడాలి. చూడకుండా ఎట్లా ప్రవేశిస్తుంది? ఇది చర్చ్ బిల్డింగ్ అయితే ఈ చర్చ్ బిల్డింగ్ లోపల రావాలంటే మొదటి చూడాలి. చూసినైతే మాత్రం దీనిలో ఏం చేయాలి? రావచ్చు. అక్కడ వరకు నిలబడినైతే కూడా లోపలికి రాలి. ఇది దాటి లోపలికి వచ్చినప్పుడే లోపలికి వచ్చినట్లు. చర్చ్ చూసినైతే లాభం లేదు. స్తోత్రం. నేను చర్చ్ చూసింది, ఇక్కడ నుండి రోడ్డు నుండి చూసింది అన్నమాట. లాభం లేదు. నీ చర్చ్ చూసిందని అడిగినైతే బయట మాత్రం చూసింది. నీ లోపల చూడాలంటే ఎక్కడికి రావాలి? లోపల రావాలి. లోపల ఏముంది అడిగినైతే లోపల వచ్చి చూసి చెప్పాలి. ఇలాగే దైవ రాజ్యం అని చెప్పుతున్నదో రావడానికి ఉన్నది ఒకటి కాదు.
స్తోత్రం. అది ఇక్కడే ఉంది అన్నమాట. ఇది ఎవరు చెప్పాడు? ప్రభువే చెప్పాడు. దైవరాజ్యం మీ మధ్యే ఉంది, ప్రభువే చెప్పాడు. దాన్ని నేను చెబుతున్న వాకు కాదు. ఎందుకు ఇది చూసడం లేదు? తిరిగి అర్పించలేదు కాబట్టి చూడలే. బైబిల్ చదివినైతే, ప్రార్థన చేసినైతే మాత్రము దైవరాజ్యంలో ప్రవేశించినట్టు లేదు. ఎవరు చెప్పుతుంది? నేను చెప్పుతుంది. కారణం ఏంటి తెలుసా? నేను ఈ బైబిల్ చదివి ప్రతిరోజు ఉదయం సాయంకాలం 2 పూట ప్రార్థన చేసిన మనిషే నేను. బైబిల్ మొత్తం చదువుతుంది క్రమ పద్ధతిలో. ఇంకా మా చర్చిలో ప్రతి ఆదివారం వెళ్ళి ఆరాధనలో పాల్గొందింది. ప్రతి ఆదివారం. స్తోత్రం. ఒక్క జీవితంలో రోగం వచ్చి అంటే వెళ్ళడానికి సాధ్యం కాకుండా ఉండిన సమయములు తప్ప మిగిలిన అన్ని రోజు స్తోత్రం ఆరాధనలో పాల్గొంది. అక్కడ చర్చిలో వెళ్ళి ఇటు బైబిల్ చదువుతుంది, ఇటు ప్రార్థన ఉంది, తర్వాత ఏమవుతుంది? ఆరాధనలో పాల్గొంది. ఇంకా ఏం కావాలి? ఇంకా మీరు వినండి, జీవితంలో ఈ రోజు వరకు మద్యం టేస్ట్ నేను చూడలే. అప్పుడు కూడా ఆ మధ్య లేని సమయంలో కూడా నేను మద్యం ఒక నిర్ణయం ఎందుకు నాకు తెలియదు. జీవితంలో నేను ఈ వస్తువు రుచి కూడా చూడను, ఒక నిర్ణయం ఉంది కాబట్టి నేను అది చేయలేదు. సిగరెట్ ఇటువంటి అది జీవితంలో వాడలే. పొగ త్రాగడం లేదు, అదన్నీ నిర్ణయం. నేను ఎంత మంచి వ్యక్తి కాదా? దీనికంటే మంచి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు చెప్పండి? జీవితంలో మద్యపానం చేయలే, పొగ త్రాగలే, ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తుంది. స్తోత్రం. అదే విధంలో బైబిల్ ప్రతిరోజు 3 అధ్యాయం మినిమం చదువుతుంది. ఆదివారం ఆరాధనలు పాల్గొంటుంది. నాకంటే మంచివారు ఎవరు చెప్పు? ఎవరు లేదు కదా. స్తోత్రం. అదే కదా. దానికంటే మనం బయట చూసినప్పుడు ఏమవుతుంది తెలుసా? స్తోత్రం. ఇదే ఈ సమయంలో అన్నీ నేను బతుకుతున్నాయండి తెలుసా? ఈ నా తాతయ్యలు ఎందుకు దాన్ని విడిచిపెట్టింది అది నాకు అప్పుడు కూడా అర్థం కాదు. ఈ దీనిలోనికి అంటే దీనికంటే మంచిది కదా పాతదని, ఎందుకు అది విడిచిపెట్టి దీనిలోనికి వచ్చింది? ఈ వెతుకుతున్న సమయంలో స్తోత్రం. మీరు చూడండి, గురువు వచ్చి ఉన్నాడు, నిన్ను కూడా పిలుస్తుంది అని చెప్పిన వాక్యం నా హృదయం లోపలికి వచ్చినదన్నమాట. నేను ఎందుకు ఏడ్చిందని తెలుసా? నా హృదయం ఆ వాక్యమును ఎదుట ఓపెన్ చేసింది. ఇంకా మీరు చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము. మీకేమర్థమైంది? ఏమర్థమైంది? స్తోత్రం. ఒకటి తిరిగి జన్మించడం అనే విషయమే నేను చెబుతున్నమాట. స్తోత్రం. ఏం చేస్తుంది తెలుసా? యేసయ్య హృదయ వాకిటిలు దగ్గర వచ్చి నిలబడి తట్టుచున్నాడు. ఎట్లా తట్టుచుంది? నా స్వరం. ఆ స్వరం ఏంటి? వచనం, వాక్యం. గురువు వచ్చి ఉన్నాడు, నిన్ను పిలుచుచున్నాడు. బోధకుడు వచ్చి ఉన్నాడు, నిన్ను పిలుచుచున్నాడు. ఈ వచనం అదే నేను ఉదయం మొదలుకొని చెబుతుంది. యేసుక్రీస్తు వాక్యమైన యేసుక్రీస్తు ఏం చేశానంటే హృదయ వాకిట్లో తట్టినమాట. ఆ తట్టినప్పుడు నేనేం చేసింది? నా హృదయ వాకిటిలో ప్రభు కోసం విప్పినప్పుడు ఆయన లోపలికి వచ్చాడు. ఆయన లోపలికి వచ్చిందంటే ఏది లోపలికి వచ్చిందా? ఆ వచనమే లోపలికి వచ్చినది. ఆ వచనమే నేను విన్నదు. వచన ప్రకారం నేను ఎవరిని చూడలే. స్తోత్రం. ఆ వాక్యం లోపలికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నా? వాక్యమును పట్టి తిరిగి జన్మించింది. స్తోత్రం. అర్థమైందా? పేతురు పత్రికలో రాసింది మాట, వాక్యం అని బీజమును పట్టి మీరు తిరిగి స్తోత్రం. నేను చెప్పిందే ఈ సమయంలో వాక్యం అంటే చాలా కష్టం. మీకు నిద్ర వస్తుంది నాకు తెలుసు. స్తోత్రం. ఈ సమయం ఇచ్చినందుకు నేను చెప్పుతుంది అంతే మాత్రం. స్తోత్రం. మీరు చూడండి. స్తోత్రం.
వేరే ఇంకా కొంచెం కూడా గట్టిగా అయినా చెప్పిన అయితే తప్పకుండా మీరు ఇక్కడ నిద్ర చేస్తారు. అది కూడా నాకు తెలుసు కాబట్టి నేను స్తోత్రం సాక్షి చెబుతుంది మాట. అర్థమైందా? స్తోత్రం తిరిగి జన్మించడం ఎట్లా చెప్పండి. వాక్యం విని వాక్యం ఎదుట మనం మన హృదయం సమర్పణం చేసినప్పుడు ప్రభు మనలో ప్రవేశిస్తుంది. స్తోత్రం. మీరు చూడండి, ఒక రాజ్యం, దైవరాజ్యం అంటే దేవుడు ఉండిన స్థలం అని అర్థం. దేవుడు నివసిస్తున్న స్థలం దైవరాజ్యం. ఇప్పుడు మీ హృదయంలోనికి ఎవరు వచ్చాడు? ఎట్లా వచ్చింది? వాక్య ప్రత్యక్షత వచ్చింది. స్వరం వినాను. స్వరం వినినప్పుడు మీరు మీ హృదయం తన కోసం ఇచ్చాడు. మీలోనికి ఎవరు వచ్చాడు? ప్రభు వచ్చాడు. ఇప్పుడు ప్రభు మీ హృదయములు ఉన్నందుకు మీ హృదయం ఇప్పుడు ఏమైపోయింది? దైవరాజ్యం అక్కడ ప్రత్యక్షమైంది. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు దైవరాజ్యం ఎక్కడ ఉంది? స్తోత్రం స్తోత్రం. అయితే ఇంకొక ప్రశ్న అడుగుతుంది, అంటే మీకు అర్థం రావడానికి. నేను ఈ ప్రభు సేవకుడుగా రాకముందు నేను ఒక టీచర్, ICSE స్కూల్లో టీచర్, జియోగ్రఫీ, హిస్టరీ అంటే ఇటువంటి అది నేర్పించిన టీచర్. కాబట్టి నాకు టీచింగ్ మెథడ్ తెలుసున్నా. నా అపోస్తలుడైన పౌలు చెబుతుంది, నేను బాగా ప్రసంగం చేసిన దానికంటే బుద్ధి నుండి 4 కార్యములో మిమ్మల్ని నేర్పించడానికి చెప్పినైతే అదే మంచిదని చెప్పుతుంది. చాలా ఏదో చెప్పిన తర్వాత స్తోత్రం నేను వెళ్ళిన అయితే మీకు లాభం లేదు. నేను ఏదో చెప్పిన ఒక్కటి అయితే కూడా మీరు నేర్చుకొని అయితే ఏమవుతుంది? ఈరోజు నా ప్రసంగం సక్సెస్. స్తోత్రం స్తోత్రం. ఈ రోజు మొదలుకొని మీరు బైబిల్ క్రమ పద్ధతిలో చదవడానికి ఒక్కరు సిద్ధపడిన అయితే, స్టార్ట్ చేసిన అయితే నా ప్రసంగం సక్సెస్. నేను అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చినందుకు స్తోత్రం చాలా ప్రయోజనం. ఈ రోజు మొదలుకొని రహస్యంగా, నేను ఉదయం చెప్పలేదా, సీక్రెట్లో రహస్యములో చూచుచున్నది ఈ తండ్రితో మాట్లాడడానికి ఒక్కరు స్టార్ట్ చేసిన అయితే నా ప్రసంగం సక్సెస్. స్తోత్రం. అర్థమైంది? ఈ రోజు మీ హృదయము స్తోత్రం ఒక్కరైతే కూడా ప్రభు కోసం అర్పణం చేసిన అయితే ఏమవుతుంది? నా పరిచర్య సక్సెస్. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అయితే నేను అన్నీ చెప్పినా కదా. దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? కొందరికి అర్థమైంది. లేకపోతే మనం ఎప్పుడు ఏం చెప్తుంది? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడంటే ఎక్కడ? స్వర్గం అని చెప్పుతున్న స్థలం చాలా దూరంలో ఉంది, అక్కడే ఉన్నాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవునికి తెలుసు స్వర్గం చాలా దూరంలో ఉంది కాబట్టి మనకు అక్కడ వెళ్ళరాదు అని తెలుసు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ నివసించడానికి వచ్చాడు. ఎక్కడ నివసిస్తుంది? తన కోసం హృదయం ఇచ్చిన వారిలో నివసిస్తుంది. స్తోత్రం చెప్తామా? స్తోత్రం 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 స్తోత్రం. అంటే దేవుడు మనలో నివసించడానికి మొదలు పెట్టిన దానికి చెబుతున్న పేరే తిరిగి జన్మించడం. అర్థమైంది? నేను తిరిగి జన్మించింది. ఈ సమయంలో జరుగుతున్న ఒక సంఘటన నేను చెప్తాను. ఏంటి తెలుసా? జీవ గ్రంథములో పేరు రాస్తుంది అన్నమాట. ఆ వ్యక్తి పేరు రాస్తుంది. ఎందుకంటే అది బర్త్ రిజిస్టర్. ఇక్కడ ఒకరు ఇదన్నీ చూసుకొని ఇక్కడ ఈ లోకంలో ఉన్న గవర్నమెంట్ అని నేర్చుకున్నది. అంటే పాప పుట్టిన అయితే ఏం చేయాలి? ఎన్ని రోజు కావాలి? 15 రోజు, అదో 30 రోజు ఏదో లోపల ఏం చేయాలి? తెలియపరచాలి అనమాట. అక్కడ రాపించాలి. ఇంకొక సర్టిఫికేట్ ఇస్తుంది అనమాట, బర్త్ సర్టిఫికేట్. ఈ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ నుండి వచ్చిందంటే స్తోత్రం బైబిల్లో ఉంది. జీవ గ్రంథములో పేరు రాయపడాడు. మీ పేరు జీవ గ్రంథములో ఉందా? నాకు తెలియదు. ఇది అంటే తెలియదు చెప్పిన కరెక్టే. స్తోత్రం. చాలా ఇటువంటి కార్యములు తెలియపరచడం లేదు. అంటే మీరు చూడండి, మీరు వెరీ సింపుల్ థింగ్. యేసుక్రీస్తుకు మీ హృదయం ఇచ్చినైతే చాలు. ఇప్పుడు చేయొచ్చు. ఇప్పటి వరకు చెయ్యలేని వారు
మీ హృదయం యేసు ప్రభువుకి అప్పగించండి. స్తోత్రం. అప్పుడు మీరు ఏమైంది? తిరిగి జన్మించినడే శిశువుగా మీరు పుట్టినట్లు. ఎవరికి శిశువు? తండ్రి అయిన దేవునికి పిల్లగా పుట్టింది. స్తోత్రం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఏం చెబుతుంది? ఆయనే ఎందరు అంగీకరిస్తావో వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మీరు చూడండి, యేసుక్రీస్తును మనం ఏం చేసింది? అంగీకరించింది. ఇదిగో నేను తలపు ఎదుట నిలిచి తట్టుతున్నాడు. ఎవరైతే కూడా నా స్వరం విని తలపు తీసిన ఎడల నేను అతడితో పాటు అతడు నాతో పాటు భోజనం చేస్తుంది. ఈ స్వరం విన్నాను. వినిన వెంటనే ఏం చేసింది? స్తోత్రం. ఆ వ్యక్తి స్తోత్రం హృదయ తలుపు తీసింది. యేసయ్యా నా జీవితంలోనికి రావాలి, నా హృదయంలోనికి రావాలి అని చెప్పి ఆహ్వానించినన్నమాట. అప్పుడు ఏం చేస్తుందంటే అంగీకరించింది. అదే చెబుతుంది, ఆయనే ఎందరు అంగీకరిస్తావో వారందరికీ దేవుని పిల్లలగుటకు దేవుడు అధికారం ఇచ్చాడు. స్తోత్రం చెప్తామా? ఇప్పుడు మీరెవరండి? దైవరాజ్యం మీలో ఉంది. దేవుడు మీ హృదయంలో నివసిస్తున్నాడు. మీరెవరండి? ఇప్పుడు దేవుని పిల్లలు. స్తోత్రం. ఇది ఎవరు అంగీకరిస్తుంది? తండ్రి అంగీకరిస్తుంది. అప్పుడు పేరు జీవ గ్రంథములో రాస్తామన్నమాట. స్తోత్రం. ఇంకా తీర్పు దినం చూడండి, ఈ బర్త్ రైట్స్ అక్కడ పడుతుంది. జీవ గ్రంథములో పేరు లేని వారందరూ అగ్నిగుండములో పడేయబడుతుంది. ఒక ప్రశ్న వస్తుందన్నమాట. నేను 2 చర్చ్ కట్టించి ఇచ్చింది. స్తోత్రం. నేను నరకంలో పోతా, స్వర్గంలో పోతా? నేను చెప్తాను, ఇప్పుడే తీర్పు తీరుస్తాను. మీరు తిరిగి జన్మించలేకపోతే 10 చర్చ కట్టి ఇచ్చిన అయితే కూడా నరకం. 2 కాదు. స్తోత్రం 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 స్తోత్రం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎందుకు అడుగుతుందంటే, స్తోత్రం, ప్రార్థన చెయ్యకుండా చర్చికి వెళ్ళకుండా ఒక అతడు జీవితంలో ప్రార్థన చేయలేదు, కానీ చర్చికి వెళ్ళలేదు. ఆ మనిషి అంటే చెడ్డవాడు, పరలోక రాజ్యం పోయింది. ఎవరు తెలుసా మీకు? చూడండి, అది ఎట్లా సాధ్యమవుతుంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? ఆయన జీవితంలో చర్చకు అడుగుపెట్టాలి. పోయిన అయితే కూడా ఏం చేస్తుంది? దొంగతనం చేసడానికే పోయింది. చర్చకు పోయిన అయితే ఎందుకు పోయింది? దొంగతనం, చెడ్డవాడు. స్తోత్రం. కానీ ఆయన పరలోక రాజ్యం పోయింది. ఎట్లా పోయింది? ఎప్పుడు? ఏం విశ్వసించింది? కరెక్టే, దగ్గరే ఉంది. అంటే యేసు ప్రభువును విశ్వసించింది. తిరిగి వస్తాడు, తన రాజ్యములు వస్తాడు అని చనిపోతున్న యేసుక్రీస్తు గురించి అతడు నమ్మింది. అర్థమైందా? స్తోత్రం. ఇద్దరు దొంగలు సమానంగా ఉన్నవారిమే, ఎవరికైతే ఎడగలేదు. ఇద్దరు కలిసి అన్ని పని చేసినన్నమాట. స్తోత్రం. కానీ ఈ దొంగ మాత్రం ఏం చెప్పింది తెలుసా? ఇంకా తోడుగా ఉన్న అతనితో ఒక వాక్యం చెప్పింది, మనం పొందుతున్న ఈ శిక్ష, న్యాయం, మనం చేసిన తప్పును బట్టి మనకు రావాలి. అన్యాయం ఏమీ కాదు, న్యాయం. అంటే సొంత తప్పు అతడు ఒప్పుకున్నాడు. స్తోత్రం. తర్వాత ఏం చెప్పింది తెలుసా? ఈయన దైవకుమారుడు అని ఏ తప్పు, ఇది అన్యాయం. తర్వాత ఒక వాక్ కూడా చెప్పింది, ఏంటి? ప్రభువా, నీవు నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను కూడా కదా. ప్రభు అతని వైపు చూసి ఏం చెప్పాడు? ఈరోజు నీవు నాతో పాటు ప్రార్థన చేయకుండా, చర్చకు వెళ్ళకుండా, స్తోత్రం, జీవించిన మనిషి కదా అడ్డుపోయిన. అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? మనము పుట్టి పెరిగిన దాన్ని బట్టి పేరు చెప్పి తిరిగినైతే కూడా లాభం లేదు, చర్చ కట్టించి ఇచ్చిన అయితే లాభం లేదు, జీవిత కాలంలో దొరికిన అన్ని పేదలకు ఇచ్చిన అయితే కూడా లాభం లేదు. స్తోత్రం. ఏది లేకపోతే
తిరిగి జనించలేకపోతే దేవుని రాజ్యం చూడరాదు, అడుగుపెట్టరాదు. స్తోత్రం చెప్తామా? స్తోత్రం. ఇంకా స్తోత్రం. మీరు చూడండి, ఇప్పుడు దైవరాజ్యం ఎక్కడ ఉంది? మనలో. అంటే దైవరాజ్యం లోపల ఉన్నవారి చేతులు ఒకసారి ఎత్తండి. ఇప్పుడు స్తోత్రం 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 స్తోత్రం. మీ హృదయములు ఇక్కడే ఉంది అన్నమాట. ఇప్పుడు కదా ఇక్కడే ఉంది దైవరాజ్యం, ఇక్కడే ఉంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? కాబట్టి మనం ఏం చెప్తాం తెలుసా? అందరూ దేవుడు ఉన్నాడు నమ్ముతున్నది చాలా మంది ఉంది. అందరు అన్ని మతస్థులు దేవుడు దేవుడు చెబుతున్నాడు. నేనైతే చెప్తాను, నీ దేవుడు చెబుతున్న వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన నా డాడీ. మన్మోహన్ సింగ్ గారు, మన మాజీ ప్రైమ్ మినిస్టర్, తనకి ఇద్దరు బిడ్డలు. స్తోత్రం. మనం అందరు ఇది మా ప్రధానమంత్రి ఇది చెబుతున్నప్పుడు ఆ పిల్లలు ఏం చెప్తుంది? మా డాడీ. అర్థమైందా? మా డాడీ అది. స్తోత్రం. మనకు చెప్పరాదు, మా ప్రధానమంత్రి గారు. ఆ పిల్లలు ఏం చెప్తుంది? మా డాడీ. అలాగే ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ ఏం చెప్తుంది? దేవుడు దేవుడు అని చెప్పి తిరుగుతుంది. నేనైతే అది చూసి ఏం చెప్తాను? నీవు చెప్తున్న దేవుడు అని చెప్తున్న వ్యక్తి ఆయన నా డాడీ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఎందరికి చెప్పడం సాధ్యమవుతుంది? ఎందరికి చెప్పడం సాధ్యం? అటువంటి వారే పరలోకమందున నా తండ్రి అని పిలిచి ప్రార్థన చేసిన వాడు. స్తోత్రం స్తోత్రం. అటువంటి వారే. వేరే వారు కూడా చేయవచ్చు. పిల్లలు డాడీని పిలిచినందుకు డాడీ డాడీ, లేకపోతే మీ డాడీని చెప్పొచ్చు అన్నమాట. కానీ పిల్లలు ఏం చెప్తుంది? నా డాడీ, పరలోకమందున నా తండ్రి. స్తోత్రం స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎన్ని విషయాలు జరిగినది మీరు చూడండి. స్తోత్రం. దైవరాజ్యం ఎక్కడికి వచ్చిందా? దీనిలో. స్తోత్రం. దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మనలో. మనం ఇప్పుడు ఎవరండి? దేవుని పిల్లలు. దేవుడు మనకి ఇప్పుడు ఎవరండి? మన డాడీ, తండ్రి. స్తోత్రం. ఇప్పుడు మన పేరు ఎక్కడ రాసిండే? జీవ గ్రంథంలో రాసిండే. మన పౌరసత్వం ఎక్కడే? తండ్రికి ఉన్నది అన్ని మనదే. ఆ వారసులమే మనం. అర్థమైందా? వారసులు. దేవునికి ఉన్నది అన్ని మనదే ఇప్పుడు. సో అట్లా అయినమాట. ఎన్ని కార్యములు మన కోసం వచ్చినది మీరు చూడండి. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. తీర్పు దినములో ఏం చేస్తారంటే, తీర్పు దినములోనికి ఎవరు వెళ్తుందో తెలుసా? ఎవరు వెళ్తారు తీర్పు దినములోనికి? అందరూ వెళ్ళాలి. అక్కడ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అవసరం లేదు, నేనైతే పోను, మీరు ఒక్కరు కూడా వెళ్ళొద్దు. స్తోత్రం. అదొక కోర్ట్. మీకు అర్థమైందా? స్తోత్రం. కోర్ట్ అంటే బిల్డింగ్ కాదు. కోర్టు బిల్డింగ్ వేరే, కోర్టు వేరే. స్తోత్రం. కోర్ట్ ఎప్పుడు ఉంది తెలుసా? జడ్జి ఉన్నప్పుడు, న్యాయాధిపతి ఉన్న స్థలములో ఏముంది? కోర్టు. కోర్టు తెలుగులో ఏం చెప్తుంది? న్యాయస్థానం. ఇప్పుడు నేనైతే స్తోత్రం ఒక 15 సంవత్సరం కరీంనగర్ డిస్ట్రిక్ట్ కోర్టు వెనగే, అక్కడ దగ్గరే నివసించినది 15 సంవత్సరం. స్తోత్రం. నేను జీవితంలో కోర్టు చూడలే, బిల్డింగే చూసింది కానీ కోర్టు చూడలే. ఎందుకు చూడలేదు మీకు చెప్పవచ్చా? కేసు లేదు కాబట్టి. అక్కడ ఎవరు వెళ్తారు? కేసు ఉన్నవారు తిరుగుతారు. కోర్టు చుట్టూ తిరగడం అని ఒక పదం కూడా ఉంది కదా, వాడు కోర్టు చుట్టూ తిరగడం. ఇప్పుడు స్తోత్రం. కేసు ఉన్నందుకు వెళ్ళినన్నమాట. స్తోత్రం. నేను ఎందుకు వెళ్ళలేదంటే నాకు కేసు లేదు, ఇంకా నేను ఎందుకు వెళ్ళాలి కోర్టులో? బయట ఎట్లా వెళ్ళి, ఇది కోర్టు బిల్డింగ్ చెప్తుంది అనమాట. ఎక్కడ ఉన్నాడు అని అడిగినదే కోర్టు వెనగే అని చెప్తుంది. కానీ కోర్టు నేను జడ్జి చూడలేదు, అక్కడ ఏం జరుగుతుందో నాకు అసలు తెలియదు. స్తోత్రం. నేను పోలేదు. కారణం ఏంటి? నాకు కేసు లేదు. స్తోత్రం స్తోత్రం. తీర్పు దినములో స్తోత్రం ధవళ సింహాసనములో తీర్పు తీర్చడానికి ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అక్కడ ఎవరు వస్తాడు? కేసు ఉన్నవారు వస్తారు. ఒప్పుకున్నారా?
మీరు వస్తుంది కదా ఇప్పుడు మీ కేసు ఏంటి చెప్పండి, మీ కేసు ఏంటి? అదే తెలియదు, అదే తెలియదు. స్తోత్రం స్తోత్రం. మీరు ఎందుకు అట్లా చెప్పింది మీరు వెళ్తుందని చెప్పండి, నేను దానికి కరెక్ట్ చెప్తాను, నేను నేర్పిస్తాను మిమ్మల్ని. బైబిల్ ఉందా అట్లా? మనిషి శరీరంలో నివసించినప్పుడు ప్రతిఫలం పొందడానికి ఇదే రాసి ఉంది. అది కోర్టు కాదు. ప్రతిఫలం డిస్ట్రిబ్యూషన్ గురించి ఉన్న స్థలం అది. రక్షింపబడిన దేవుని బిడ్డలు రక్షింపబడిన తర్వాత ఈ భూమిలో ఉండినప్పుడు చేసినది మంచిది కానీ చెడ్డది కానీ దానికి ఒక ప్రతిఫలం ఉంది. అంటే అది పొందడానికి ఎక్కడికి వెళ్ళాలి? క్రీస్తు న్యాయస్థానంలో వెళ్ళాలి అన్నమాట. న్యాయమైనది ఇచ్చడానికి. కానీ స్తోత్రం ధవళ సింహాసన విషయమే కాదు. ధవళ సింహాసనం ఎదుట ఎవరు వచ్చాడు అక్కడ రాసి ఉంది, చదవండి. స్తోత్రం. సార్ ఇది టైం మాస్టర్ గారు నాకు ఇంకా 15 నిమిషాలు మాత్రం ఇంకా ఉంది, దాని లోపల ఇది చెప్పాలి. స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండగా చూచుచుండిరి. పాస్టర్ గారు గట్టిగా చెప్పాలి. ఎవరండి? మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట. ఎవరు వస్తుంది అక్కడ? మృదులైన వారందరూ. స్తోత్రం. నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. మీరు చూడండి, ఈ రోజు యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చినైతే మీకేం జరుగుతుంది? సరే, ఎత్తపడుతుంది. ఓకే, సరే. నేను నాకు రాపడం సాధ్యం కాదు, అది దేవుని మీ మధ్య ఉన్న విషయం. స్తోత్రం. మీరు మృతి పొందిన వ్యక్తి అప్పుడు మీరు ఎట్లా ధవళ సింహాసనం ఎదుట వస్తుంది? మృతి పొందిన వారు రావాలి కదా. మీరు మృతి పొందలేదు కదా, ఎట్లా వస్తుంది? ఎట్లా వస్తుందని చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మృతి పొందిన వారు ఎవరు తెలుసా? మృతి పొందిన వారు ఎవరు? జీవం లేని వారే మృతి పొందిన వారు. అందరికీ అదే చెప్తున్నమాట. ఎలాగ జీవం పొందొచ్చు? యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చాడు? నిత్య జీవం ఇచ్చడానికి, ఎవర్ లాస్టింగ్ లైఫ్ ఇచ్చడానికి వచ్చాడు. నిత్య జీవం పొందిన వారు మృతి పొందిన వారా, జీవం కలిగిన వారా? జీవం కలిగిన వారు కదా. నిత్య జీవం పొందకుండా ఉండిన వారు అందరినీ మృతి పొందిన వారు. అర్థమైందా? సోదరు ఎవరండి? నిత్య జీవం పొందకుండా ఉండిన వారందరూ. మీరు ఈరోజు చదువుకోవాలి. స్తోత్రం. ఈ సమయం లేదు కాబట్టి మీరు ఈ వాక్య భాగం చదువుకోవాలి. ఎక్కడ తెలుసా? యోహాను సువార్త 5వ అధ్యాయం చదవాలి అన్నమాట. అక్కడ ఇది అన్ని రాసి 3 మొదలుకొని ఉన్న వాక్య భాగములు చదువుకో. 3వ అధ్యాయం మొదలుకొని అక్కడ తిరిగి జన్మించడం, నిత్య జీవం, ఇవి అన్నిటి గురించి రాసి ఉంది అన్నమాట. స్తోత్రం. ఇటు చూడండి. తర్వాత ఇందులో వెళ్ళిన తర్వాత చూడాలి, ఇప్పుడు కాదు. స్తోత్రం. ఒక సమరియా స్త్రీ దగ్గర యేసుక్రీస్తు వెళ్ళిన విషయం మీకు తెలుసు కదా, సుఖార్ అని పట్టణం దగ్గరే. స్తోత్రం. ఆమెతో యేసు ప్రభు మాట్లాడుతున్నప్పుడు చెబుతుంది మాట, నీవు దేవుని వరము, నీతో మాట్లాడుతున్నది ఎవరు అని తెలిసినైతే నీవు అతనితో అడుగుతుంది, అతడు నీకు జీవజలం ఇస్తుందని చెప్పాడు. మీరు చదివి చూసుకోండి. ఆ జీవజలం ఏంటి తెలుసు? అదే నిత్య జీవం. అక్కడ రాసి ఉంది నిత్య జీవం. ఈ వరం ఏంటి?
నీ దేవుని వరం. దేవుని వరం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారే వరం. మనం అందరి కోసం, మానవులందరి కోసం దేవుడు ఇచ్చిన వరం ఏంటి? యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు అని వరము మనం ఎప్పుడు స్వీకరిస్తావా అప్పుడు మనం నిత్య జీవం పొందిన వారిగా మార్చబడింది. స్తోత్రం చెప్తామా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ వరం స్వీకరించండి. ఇది వరం మీకు అందరికి ఇచ్చడానికి. ఎవరికి కావాలి? నేను ఇట్లా ప్రకటన చేసి ఇది నీకు ఇస్తా ఇది ఫ్రీగా ఇస్తా అని చెప్పు. మీరు ఎవరు రాదు. ఈ వరము నేను ఇస్తా అని చెప్పిన నా దగ్గరే ఉండిపోతాను. అలాగే 2000 సంవత్సరం మొదలుకొని పరలోకమందున తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తును మీకోసం ఇచ్చి ఉన్నాడు. ఎవరు స్వీకరిస్తావా వారు నిత్య జీవం పొందిన వారిని. స్తోత్రం చెప్తామా? నిత్య జీవం పొందుతున్నప్పుడు ఇప్పుడు మీరు చూడండి, ఎన్ని విషయాలు అయినా మీరు చూడాలి. దేవరాజ్యం ఎక్కడే? దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మనలో ఉన్నాడు. మీ పేరు ఎక్కడ ఉంది? మీరు ఇప్పుడు ఎవరండి? దేవుని పిల్లలు. స్తోత్రం. ఇప్పుడు 5వ విషయం ఏంటి కదా? మీరు నిత్య జీవం పొందిన వారిని. స్తోత్రం. 5 విషయాలు అయింది కదా. మీరు నిత్య జీవం పొందిన వారిమే. స్తోత్రం. నిత్య జీవం పొందిన వారి పేరే ఎక్కడ ఉంది? జీవ గ్రంథములో పేరు లేని వారందరినూ తీర్పులో పడేస్తూనే ఉంది. అక్కడ వచ్చిన వారు ఎవరండి? మృతి పొందిన వారందరూ. ఆ మృతి పొందిన వారు ఎవరు? నేను చెప్పింది ఎవరండి? అన్ని చెప్పడానికి చాలా టైం కావాలి. నిత్య జీవం పొందలేని వారు, ఈ వరం పొందలేని మాకు వద్దు, యేసును వద్దు, ఏమొద్దు, అది చెప్పిన అయితే మిమ్మల్ని చంపుతుంది అని చెప్పి వద్దు అని చెప్పిన వారు ఉంది. సో వారే ఎవరండి? నిత్య జీవం లేని వారు. వారందరూ ఏం చేస్తాం తెలుసా? 2వ పునరుద్ధానము అంటే మృతి పొందిన వారు పునరుద్ధానం ఉంది. స్తోత్రం. ఇప్పుడు మీకు అర్థమై ఉండొచ్చు, ఈ రోజు యేసుక్రీస్తు వచ్చినైతే స్తోత్రం క్రీస్తు యేసులో ఉన్నవారు రూపాంతరం పొంది తనతో పడుతుంది. మరణం లేదా వ్యక్తికి, శరీర మరణమే లేదు. స్తోత్రం. అర్థమైందా? సో కాబట్టి మినిమం అటువంటి వారైతే కూడా ఎక్కడికి రాదు. మృతి పొందలేదు కదా, శరీర మరణం పొందలేదు కదా. స్తోత్రం స్తోత్రం. రావడం లేదు. స్తోత్రం. కానీ అట్లా కూడా కాదు. ఎవరైతే కూడా యేసుక్రీస్తును రక్షకుడుగా, ప్రభుగా, దేవుడుగా హృదయములో అంగీకరించినైతే వారు నిత్య జీవం పొందింది. నిత్య జీవం పొందలేని వారు ఎవరైతే కూడా ఏమవుతుంది? వారి మృతి పొందిన వారిని. వారికి కేసు ఉంది. అదేంటి తెలుసా? కేసు వారికి ఉన్న సమస్య ఏంటి తెలుసా? పాపం చేసిన వారు జీతం మరణం. పాపమునుకున్న జీతం ఏంటి? మరణం. ఆ మరణం ఏంటి? నరకం. ఆ నరకం గురించి మరణం అని చెబుతున్నాం. మన శరీర మరణం గురించి కాదు. శరీర మరణం గురించి కాదు చెప్పడం. నరకం అని నిత్య మరణం, అదే జీతం. స్తోత్రం. ఈ జీతం పొందడానికి ఈ మృతి పొందిన వారు అందరూ వస్తున్నమాట. అక్కడ బాధిస్తుంది కొందరు ఈ చెప్పిన ప్రకారం. నేను 2 చర్చి కట్టించింది తెలుసా? నాకు పరలోకమే కావాలి. స్తోత్రం. అక్కడ పుస్తకములు ఉంది రాసి ఉంది కదా. ఒక పుస్తకం కాదు, జీవగ్రంథం అని చెప్తే ఒక పుస్తకం మాత్రం కాదు, చాలా పుస్తకములు పిప్పింది. అంటే చర్చి కట్టించి ఇచ్చిన వారి పేరు అన్ని రాసిన ఒక పుస్తకం ఉందా అనుకో, దానిలో చూసింటారు జోసఫ్. ఓకే జోసఫ్ ఉంది, పేరుంది. 2 చర్చి కదా కట్టించి ఉంది, ఇక్కడ పేరు ఓకే, చర్చి కట్టించింది. దానికి ఇప్పుడు ఏం కావాలి? పరలోక రాజ్యం అంటే పోవాలి కదా. జీవ గ్రంథం అని ఒక పుస్తకం అక్కడ ఉంది కదా, నీ పేరు అక్కడ ఉందని ఒకసారి చూడు. అది మొత్తం ఎదిగిన అయితే కూడా జోసఫ్ లేదు. ఇక్కడ చర్చి కట్టించింది, 200 మందికి ఆహారం ఇచ్చింది. ఉంది ఇక్కడ ఉంది, అదన్నీ ఉంది. కానీ ఈ పుస్తకంలో పేరుందా మీకు? లేదు. ఇప్పుడు ఏం చేయాలి? చర్చి కట్టించినది వ్యర్థం, ఆహారం ఇచ్చినది వ్యర్థం, వడ్డీ అయిపోయింది ఈ పని మొత్తం. ఓల్డ్ నైట్ ప్రేయర్ మొత్తం పాట పాడింది నేను. అదొకటి
ఇదన్నీ చేసిండే. అంటే నేను వడ్డీ చెప్పుతున్నది కాదు ప్రియులారా. కొర్నెల్యో దగ్గరే దేవదూత వచ్చి చెప్పిన మాట మీరు వినండి. ఏం చెప్పాడు? కొర్నెల్యో, నీ ప్రార్థనయు దాన ధర్మము అక్కడికి వచ్చింది. నీవు నీ కుటుంబం వారు రక్షింపబడడానికి ఉన్న వర్తమానం పేతురు అని చెప్పిన ఒక అతడు వచ్చి చెప్తాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? నీ ప్రార్థనయు దాన ధర్మం నా దగ్గర నీవు రావాలంటే పేతురు చెప్పినది విను. అర్థమైందా? పేతురు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు గురించి చెప్పాడు. వేరే ఏమి చెప్పలే. యేసుక్రీస్తు శిలువ మరణము పునరుద్ధానమే చెప్పాడు. చెప్పినప్పుడు స్తోత్రం కొర్నెల్యో ఏం చేసినంటే హృదయంలో స్వీకరించింది. తండ్రి చెప్పింది, నీవు ఇప్పుడు నా దగ్గరికి రావడానికి నీ యోగ్యత అయింది. స్తోత్రం. సో దానికి ముందు ఏం చెప్తుంది? ఎప్పుడు ప్రార్థన, దాన ధర్మం అన్నీ వేస్తుంది అన్నమాట. చర్చ కట్టిస్తుంది, అన్నీ వేస్తుంది. జీవగ్రంథముల పేరు లేదు. అది దానికే దేవుడు చూసి అలసిపోయినమాట. ఓ ఆయన పిలుపు, ఆయన వస్తుంది, ఆయన చెప్తాడు, ఆయన చెప్పినట్టు విను. నేను చెప్పుతున్న అబద్ధం కాదు. మీరు కొరితే స్తోత్రం అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 11వ అధ్యాయం చదివి చూడండి. 11వ అధ్యాయం రాసి ఉంది, నీవు నీ కుటుంబం వారు రక్షింపబడడానికి ఉన్న వర్తమానం అతడు మీతో చెప్తాదని దూత వచ్చి చెప్పినట్లు, కొర్నెల్యో చెప్పినట్లు స్తోత్రం పేతురు గారి యొక్క సాక్ష్యం ఇస్తుంది అన్నమాట. స్తోత్రం అర్థమవుతుందా? స్తోత్రం 5 నిమిషాలు మాత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దాన ధర్మం దాని ఆ పుస్తకంలో ఉంది. స్తోత్రం. అదే విధంలో ప్రార్థన చేసిన అన్ని రాసి ఉంది. కానీ దీనిని బట్టి మాత్రం రక్షణ రాదు. రక్షణ రాదు. నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో ఉండాలి. జీవ గ్రంథంలో పేరు రాయాలంటే ఏం చేయాలి? తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించాలంటే ఏం చేయాలి? స్తోత్రం వాక్యం వినాలి, వాక్యం అంగీకరించాలి. ఆ హృదయ తలుపులో తాకుతున్న స్వరం విని తలుపు తీయాలి. స్తోత్రం స్తోత్రం. యేసును రక్షకుడుగా, ప్రభుగా, దేవుడుగా హృదయ లోపల అంగీకరించాలి. అప్పుడు నీవు రక్షింపబడుతుంది. స్తోత్రం 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 స్తోత్రం. ఎందరికీ అర్థమైంది? ఎందరికీ అర్థమైందా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇప్పటి వరకు ఈ విధములో యేసుక్రీస్తుని రక్షకుడుగా, ప్రభుగా స్వీకరించకుండా ఉండిన వారు ఉన్నైతే ఇది శుభదినం, నీకు శుభవర్తమానం. స్తోత్రం స్తోత్రం. మీ పేరు జీవ గ్రంథములో ఈరోజు తండ్రి రాసిన దినంగా మార్చబడాలి. పరలోకం సంతోషిస్తున్న దినంగా ఈరోజు మార్చబడాలి. స్తోత్రం. నీవు తిరిగి జన్మించి ఈరోజు ఇప్పటి వరకు నిన్ను పాపి అని పిలిచిన దేవుడు నిన్ను కుమారతే, కుమారుడా అని పిలువడం మొదలు పెడుతుంది. తన సొంత ఆత్మ, దత్తపుత్ర ఆత్మ నీ హృదయంలోనికి తండ్రి ఇస్తాడు. స్తోత్రం. ఆ ఆత్మ మిమ్మల్ని ఇంకా ఇది మొదలుకొని భూమిలో నడిపిస్తుంది. ఎక్కడికి? నిత్యత్వములోనికి నడిపిస్తుంది. నిత్య నరకంలోనికి కాదు, తీర్పు దినములోనికి కాదు, నరకంలోనికి కాదు. స్తోత్రం. తండ్రి ఇంటిలోనికి నడిపిస్తుంది. స్తోత్రం. ఈ స్తోత్రం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయములో రాయబడి ఉంది. దాన్ని తర్వాత రాయబడింది, ఇదిగో నేను నూతనమైన ఆకాశమును భూమియు చూచుచున్నాను, పాతదన్నీ గతించిపోయింది. ఇది మొదలుకొని దుఃఖము లేదు, ఏడుపు లేదు, కన్నీరు లేదు. ఇదిగో దేవుని కూడారం మనిషితో పాడు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నిత్య నిత్యం యుగ యుగం తండ్రి అయిన దేవునితో పాటు తన ఇంటిలో నివసించడానికి దేవుడు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. స్తోత్రం. అది స్వీకరించడానికి కేవలం యేసుక్రీస్తుని మీ రక్షకుడుగా, ప్రభుగా, దేవుడుగా అంగీకరించిన అయితే చాలు. దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించును కాక.